హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ ఉండవల్లిలో వైసీపీ నేతలు వర్సెస్ రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. వైసీపీ యాంగిల్ ఏంటంటే అమరావతి రైతు పరిరక్షణ కమిటీ పేరిట కొంతమంది వైసీపీ నేతలు ఒక కమిటీకి ఏర్పడ్డారు. అక్కడున్న వ్యవస్థల్ని పరిశీలించడానికి ముఖ్యంగా అవినీతి జరుగుతుందని ఒక ఆరోపణ. రెండవది, రైతులు కొంతమంది మేము భూములు ఇవ్వము అంటే వాళ్లకు సంఘీభావంగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయటం, అక్కడ రాజధాని రైతులు వాళ్లను అడ్డుకోవటం, మొత్తం మీద ఒక గందరగోళానికి అయితే దారితీస్తుందని చెప్పాలి. ఏంటిది అంటే వైసీపీ వాళ్లకు అమరావతిలోకి పర్యటించే అవకాశం లేదా అని వైసీపీ అడుగుతోంది. లేదు, మీరు రాజధాని ద్రోహులు అని రాజధాని రైతులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనతో ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చందు గారు, అంటే ఇప్పుడు వైసీపీ గతంలో 2014 నుంచి 19 వరకు మీరు పరిశీలిస్తే గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో పర్యటించడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన వెళ్ళిన తర్వాత పసుపు నీళ్లతో దాన్ని కడగడం జరిగింది, ఆ ప్రాంగణాన్ని, ఆ వచ్చిన దారినంతా కూడా. మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళటం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో ఎవరి వాదన కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అసలు ఏం జరుగుతూ ఉంది? చిన్న కరెక్షన్ చూసుకోండి కిరణ్ గారు. మీరు చెప్పినట్టుగా 29 గ్రామాలు, దాదాపు 36,000 ఎకరాలు, అది ఇప్పుడు 50,000 ఎకరాలు అవుతుందంటున్నారు. సరే, నాయకుడు అనే వ్యక్తి నమ్మకం ఉంటే ప్రజలు ఇస్తారు, ఇవ్వకపోతే బలవంతంగా తీసుకునే ఇది ఎక్కడ లేదు. ఆయన నమ్మి ఆధునిక రాజధాని అమరావతి వస్తుందన్న ఆశతో 3-4 పంటలు పండే భూములు కూడా ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాల్లో కనీసం పిచ్చి చెట్లు కూడా తీసేయాల. కేవలం రాజధాని హైకోర్టు పరిసర ప్రాంతాలు, అసెంబ్లీ సెక్రటరీ పరిసర ప్రాంతాల్లో ఆ జంగిల్ క్లియరెన్స్కే 90 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు అధికారంలో వచ్చింది. అంటే రాజధాని అక్కడ లేకుండా శ్మశానాల దెబ్బగా చేశారు. ఎక్కడ విశాఖపట్నం అని చెప్పి అన్నారు, తర్వాత కర్నూలు అన్నారు, 3 రాజధానులు అన్నారు, తర్వాత ఇప్పుడు మావిగన అయింది. ఏదేమైనా కానీ అక్కడ రైతులకి మీకు నాకు అందరికంటే ఎక్కువ హక్కు రైతులకు ఉంటుంది. ఆ భూమి మీద ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడతారు, కానీ తన భూమిని వదులుకోవడానికి సిద్ధపడరు. తన తండ్రిని, తన తాతలు వారసత్వంగా వచ్చింది. మరి అటువంటిది నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల అనుభవం వ్యక్తి కాబట్టి ఆయన నమ్మి ఇచ్చినప్పుడు, అమరావతి అక్కడ లేదు రాజధాని అన్నప్పుడు వాళ్ళు సంవత్సరాల తరబడి నిరాదీక్ష చేశారు. ఎక్కడెక్కడ ఎన్ఆర్ఐస్ వచ్చి చేశారు. అందరికీ సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ముళ్ళ కంచి దాటి మన ఆయన కూడా అడుగుపెట్టకపోతే ఇవన్నీ జరిగినాయి, మనం చూసాం. సరే, ఇప్పుడు ఏంటి, చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వైసీపీ ఎవరైతే పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళకి హక్కు ఎలా ఉంది? వెళ్ళే హక్కు ఎట్లా ఉంది? అంటే ఒక రాజకీయ నాయకుడికి వెళ్ళే హక్కు లేదంటారా? అంటే అసలు కనీసం అక్కడ రాజధాని అమరావతి ఉండటానికి వీలు లేదని చెప్పిన వాళ్ళు, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు, కంప్లీట్గా 124 సీట్లు వచ్చినప్పుడు కూటమికి చట్టబద్ధత అమరావతి రాజధానిగా చేశారు ఆల్రెడీ. ఇంకెవరు ఆపడానికి లేదు. పార్లమెంటు స్థాయిలో చేశారు. మీరు దాన్ని వ్యతిరేకించవచ్చు, ఆమోదించవచ్చు. కాకపోతే ఒక భారతీయుడిగా ఎక్కడికైనా వెళ్ళి నిరసన తెలియచేసే హక్కు ఉంది. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అక్కడ 100 మంది రైతులు ఉంటారు, ఒక 2 బాధితులు ఉంటారు, 2 మేము ఇయ్యమంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చంద్ర శ్రీనివాస్ గారు, ఉండవల్లి, పెనుమాక అనే 2 గ్రామాల్లో రైతులకు ఆల్రెడీ అక్కడ మీకు రాజధాని రాకముందే 2 కోట్ల రూపాయల భూమి విలువ ఉంది. చాలా చోట్ల భూమి విలువ 5 లక్షలు 10 లక్షలు ఉన్న రాజధాని ప్రాంతాన్ని తీసుకున్నారు. ఇక్కడ 2 కోట్ల రూపాయల విలువైన భూమిని తీసుకున్నారు. అయితే మేము ఇవ్వము, మీకు 5 లక్షలకు 10 లక్షలకు 20 లక్షల రూపాయల విలువ ఉన్న భూముల్ని ఇస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, కానీ మాకు ఎట్లా ఉపయోగం ఉంటుంది? మాది ఆల్రెడీ 2 కోట్లు ఉంది అని చెప్పేసి ఉండవల్లి, పెనుమాక రైతులు ఉన్నారు. ఆ సందర్భంలో మీకు గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ఉండవల్లి, పెనుమాక రైతులతో మాట్లాడారు. అక్కడ ఎర్రబాలెం కూడా వెళ్ళారు. ఎర్రబాలెం వెళ్ళారు, ఇవన్నీ చూసి వచ్చారు. ఎక్కడైతే ఈ రకంగా ఉందో ఆ రైతులకు సంబంధించిన సమస్యను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీకు ఇవాల్టి వరకు కూడా 2014 నుంచి ఇవాల్టి వరకు చూస్తే రాజధానికి రోడ్డు లేదు. ఇవాల్టికి కరకట్ట మీదనే వెళ్తా ఉన్నారు. కరకట్ట మీద వెళ్ళటం అనేది అది సహేతుకం కాదు. దానికి రాజధాని రహదారి కరకట్ట ఎందుకు ఉంది? తాత్కాలికమైన అడ్జస్ట్మెంటే తప్ప కరకట్ట రహదారి కాదు కదా. సో ఆ పక్క నుంచి వెళ్లాల్సి ఉంటే ఉండవల్లి రైతులు దారి ఇవ్వకపోయినప్పుడు అక్కడి నుంచి ఎందుకు ఇవ్వట్లేదంటే మా భూముల ధరలు ఆల్రెడీ వేరే ఉన్నాయి, మీరు మాకు పరిహారం ఎక్కువ ఇవ్వాలి, రకరకాల సార్ట్అవుట్ చేయడంలో ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు కూడా
కొంత ముందుకు రాలేకపోయారు. రెండో అంశము, అక్కడ ఉండవల్లి పెనుమాకలో మీకు రెడ్లు ఎక్కువ, రెడ్డి కుటుంబాలు ఎక్కువ. దీంతో వైఎస్ఆర్సీపీ అక్కడ రాజకీయం ఆ రోజు నుంచి చేయడం మొదలుపెట్టింది. అంటే వీళ్ళు అలా మేము ఇయ్యమని కూర్చున్నారు, వాళ్ళు మీరు అడిగింది మీరు ఇవ్వాల్సిందే అని వాళ్ళు కూర్చున్నారు. అంటే మధ్య మార్గం చేయడంలో ఫెయిల్ అయిపోయారు ఆ రోజు నుంచి వాళ్ళ వరకు. సో ఇవాళ కూడా ఇష్యూ ఏంటంటే ఒక ఉండవల్లి పెరుమాకులో మాత్రమే వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకెక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా. రీజన్ ఏంటంటే అక్కడ వాళ్ళకి మద్దతు ఇచ్చే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సో ఈ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే కుటుంబాలు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ సమస్య జటిలమైంది. సో ఇప్పుడు సమస్య జటిలం ఉన్న చోట దాన్ని ఏదో ఒక రకంగా సార్ట్అవుట్ చేయాలి, కానీ మీరు అసలు రావద్దు అనే దానికంటే కూడా రావద్దు అంటే ఇష్యూ పెద్దదవుతుంది కదా. సో అంటే ఇక్కడ సార్ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే 151 సీట్ల నుంచి రైతులు సంక్షేమ వాటిని అభివృద్ధి మర్చేతలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు పరిమితం చేశారు వైసీపీకి. అంటే కాదని బటన్ నొక్కాం, పథకాలు ఇచ్చామంటే, కానీ ఓటు బ్యాలెట్లో నొక్కల, ప్రజలు నొక్కల, ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు, ఏ రాజధాని లేకుండా చేశారు. చివరికి అమరావతికి అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో అందరూ ఉన్నారు అక్కడ ప్రజలు, కోట్లాది మంది ప్రజలు. మీరు కూడా రాజధాని నిర్మాణంలో ఇప్పుడు ఇంత విపులంగా, ఇంత విశ్లేషణాత్మకంగా మీరు చెప్పినప్పుడు, మీరు కూడా నా రాజధానిలో 2014 పనిచేశాను కాబట్టి పనిచేశారు కాబట్టి మీకు పనిచేశాను కాబట్టి దాంట్లో ఆనుపానులు అన్ని తెలుసు, అక్కడ విలువ తెలుసు. రాజధాని కోసం మీరు కూడా ఒక ఇటుక పెట్టారు, గతంలో చాలా సార్లు చెప్పారు. అది అంశం వాస్తవమే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆగిపోయి అసలు ఆశ లేనప్పుడు రైతులు పాపం బిక్కుబిక్కుమంట నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు అక్కడ ఇచ్చిన 26 గ్రామాలు 36,000 ఎకరాలు ఆ రైతులకి బాధ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. మరి రోడ్ల మీద ధర్నాలు చేసిన భార్య బిడ్డలతో ధర్నా, ఆ బాధ వాళ్ళకు ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. మరి నిర్జీవంగా చేసి 90 కోట్ల రూపాయలు కేవలం పిచ్చి మొక్కలు నాటడం, కనీసం ఒక మొక్క కూడా తీనప్పుడు చంద్రబాబు నాయుడు వేసాడు కదా, మనం ఎందుకు చేయాలనే ఒకే ఒక కక్షతో చివరికి ఆయనది మీటింగ్ పెట్టుకునేది ఒకటి ఉంది కదా, ప్రజావేదిక, దాన్ని కూడా కూల్చేశారు. అంటే ఎంత దారుణం! ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బే కదా. ఇప్పుడు 76,000 కోట్ల పనులు డే అండ్ నైట్ 24 అవర్స్ జరుగుతున్నాయి సార్. జరుగుతున్న మాట వాస్తవం కాదా? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ పోటీలు కూడా జరుగుతున్నాయి కదా, జరుగుతాయి. ఎన్ని కూడా పనులు జరుగుతున్నాయి కదా. ఎప్పుడు లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నంకి వచ్చింది, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్స్ వచ్చినాయి గూగుల్ వాళ్ళి. తర్వాత అనంతగిరిలో, ఇప్పుడు కర్నూలులో బంగారపు నిక్షేపాలు ఎప్పుడు లేని విధంగా, అది కూడా ఒక మంచి శుభపరిణామం రాయలసీమలో. ఇకపోతే ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తవుతాన ఆశ కలుగుతుంది. ఆంధ్రుల రాజధాని అమరావతి అనేది ఆశ ప్రజల్లో కలిగినప్పుడు దాన్ని మళ్ళా చెడగొడటానికి మనుషుల మధ్య, రైతుల మధ్య, ముఖ్యంగా గ్రామ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడటానికి వెళ్ళటం అనేది సహేతుకం కాదనేది ఓకే రైట్. అది టెక్నికల్గా వాళ్ళకి వెళ్ళే హక్కు ఉన్నప్పటికీ నైతికమైన హక్కు లేదండి. లేదు అక్కడ. ఇప్పుడు అసలు రాజధాని వద్దు, అమరావతి ప్రాంతమే సూటబుల్ కాదు అన్న వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టి, ప్రాంతీయాల మధ్య విభేదాలు రెచ్చగొట్టి వాళ్ళ మధ్య వైషమ్యాలు తీసుకురావడమే కదా ప్రజల మధ్య హ్యాపీగా ఉండదని. ఒక ఆశలు చిగురిస్తున్న సమయంలో మళ్ళీ వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు? కరెక్ట్ కాదు కదా. వీళ్ళు ఏం చేయాలన్నా కానీ 3 సంవత్సరాలు ఆగాల్సిందిగా. ఇప్పుడు ఏమన్నా రేపు కళ్ళు మూసుకొని తెరిచేలోపు వస్తుందా సార్? సార్ కాదు, ఈ 3 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలుగా పోనీ అక్కడున్న ఉండవల్లి పెనుమాక రైతులకి ఏమైనా వీళ్ళు న్యాయం చేశారా? అది కూడా చేయలేదు కదా, ఏం చేయలేదు కదా. కాబట్టి ఏదైనా కానీ అక్కడ ప్రాంత ప్రజలకు ఆ హక్కు ఉంటుంది కదా. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేదు కదా. సాక్షాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్లు వాళ్ళ కడుపు మంట. ఇవాళ రైతులు అడ్డుకుంటున్నారంటే వాళ్ళ కడుపు మంట. వాళ్ళు ఆ పెయిన్ వాళ్ళ షూలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే తెలిసిద్దండి. ఆ బాధతో ఎందుకురా మళ్ళా వస్తున్నారు వీళ్ళు, మళ్ళా మమ్మల్ని ఎక్కడ ఆగిపోతున్న భయం, బాధ అన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ గ్రామ ప్రజలు 26 గ్రామాల నుంచి 36,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఉంటుంది, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఇంకొక అంశం కూడా అండి, ఇవాళ మనం ఒక ఏదైనా జాతీయ స్థాయిలో ఒక ప్రాజెక్టుకి మనం భూమి సేకరణ చేయాలంటే భూసేకరణ కూడా చేయొచ్చు. భూసేకరణ కంటే భూ సమీకరణ ఎక్కువ లబ్ధి చేకూరుతుంది రైతులకు అని చెప్పేసి ఆ రోజు ఆ పథకం పెట్టారు. భూసేకరణ కంటే ఎక్కువ వాళ్ళు లబ్ధి పొందారు కూడా. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అంటే ఈ ఉండవల్లి పెనుమాక ఆల్రెడీ మాకు ఎక్కువ ఉన్నాయి కదా అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ప్యాకేజీ పెంచడము లాంటివి చేసుంటే ప్రాబ్లం సార్ట్అవుట్ అయ్యేది. అవ్వకుండా చేసింది కూడా వైసీపీని ఆ రోజు. ఇప్పుడు దాన్ని అధికార పార్టీకి రిక్వెస్ట్ పెట్టుకొని మాకు న్యాయం చేయండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రాంత రైతుల రిప్రజెంటేషన్కి వెళితే
చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించే వ్యక్తి కానీ ఇది పెద్ద జటిలం అవ్వాలనే ఆకాంక్ష ఆయనలో ఉండదు, పవన్ కళ్యాణ్ గారిలో ఉండదు. అందులో ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి లోకేష్ మంగళగిరి ఆ పరిసర ప్రాంతాలు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అక్కడున్న ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే ముందుగా విచిత్రం ఏంటంటే కోడిగుడ్లతోటి టమాటాలతో కొట్టారంట ఈ పేరుని నాని అండ్ కో బ్యాచ్ అంతా పండియండి కొడుగుడ్లు పట్టాని చూస్తున్నాం. అంటే వాళ్ళ ఆవేదన ఎంతవరకు ఉంది, వాళ్ళ ఆక్రందన ఏంటి అనేది మనకు అర్థమవుతాయి కదా. ప్రజలకి భూమి విలువ తెలిసిన వాళ్ళకి ఆ బాధ ఉంటుంది సార్, ఆ పెయిన్ మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద అంటే ఈ సమస్యను మరింత జటిలం చేసుకోకుండా ప్రభుత్వం కూడా భూములు ఎక్కడైతే సమస్య ఉందో వాటిని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే పరిస్థితికి కూడా తీసుకురాకూడదు. కానీ ఇది వ్యూహాత్మకంగా వైసీపీ మళ్ళీ అక్కడ రైతుల్ని రెచ్చగొట్టి అమరావతిని ఏదో ఇబ్బందులు, అంటే పూర్వకాలంలో రాక్షసులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి రక్తం మాంసాలు పోస్తుంటారు కదా సార్ యజ్ఞగుండంలో, అలా చేస్తూ ఉంటారు కదా. అంతిమ విజేతలు ఎవరు దాంట్లో? అంతిమ విజేతలు సహజంగా దేవతలే ఉంటారు, అంతే కదా. సో ఇవాళ వైసీపీ ఆ రకమైన రాక్షసత్వంతో కూడిన ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. డెఫినెట్గా ఇది లాంగ్ రన్లో సస్టైన్ కాకపోవచ్చు, కానీ ఏదో ఒక ఇష్యూ కావాలి వాళ్ళకి, కాబట్టి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇవాళ వైసీపీ వాళ్ళకి మాత్రం ఒక చేదు అనుభవం ఎదురైందని మాత్రం చెప్పొచ్చు.